ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివాలయాల్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందని మీకు తెలుసా? చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన గుడిమల్లంలో ఉన్న పరశురామేశ్వర ఆలయం సుమారు 2200 సంవత్సరాల చరిత్రను తనలో దాచుకొని ఉంది. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేక రూపం, నిర్మాణ శైలి, అలాగే చారిత్రక ఆధారాలు నేటి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈరోజు ఈ అద్భుతమైన గుడిమల్లం ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. గుడిమల్లం గ్రామం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న పరశురామేశ్వర ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఈ ఆలయంలోని శివలింగం క్రీస్తు పూర్వం 2వ లేదా 3వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. అంటే ఈ శివలింగం సుమారు 2200 సంవత్సరానికంటే పురాతనమైనదని అంచనా. ఈ కారణంగా గుడిమల్లం ఆలయం భారతదేశపు ప్రాచీన శైవ సంప్రదాయానికి ఒక ముఖ్యమైన సాక్ష్యంగా నిలిచింది. ఇక ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకత చూస్తే గుడిమల్లంలోని ఆలయానికి ప్రత్యేక ప్రధాన ఆకర్షణ పరశురామేశ్వర శివలింగం. సాధారణంగా మనం చూసే శివలింగాలు నిరాకార రూపాన్ని సూచిస్తాయి. కానీ ఇక్కడి శివలింగంపై శివుడి మానవాకారం చెక్కబడి ఉండడం అత్యంత విశేషం. ఈ శిల్పంలో పరమేశ్వరుడు ఒక చేత్తో కమండలాన్ని, మరొక చేత్తో బలిపాత్రను ధరించి కనిపిస్తాడు. శివుడు ఒక మరగుజ్జు ఆకారంపై నిలబడి ఉన్నట్టు ఈ శిల్పం చెక్కబడి ఉంది. ఈ శిల్పకళ భారతీయ కళా చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిగా భావింపబడుతోంది. ఇది శివుడి నిరాకార మరియు సాకార రూపాల కలయికకు ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రత్యేకత కారణంగానే గుడిమల్లంలోని శివలింగం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆలయ చరిత్ర చూస్తే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం శాతవాహనుల కాలానికి ముందే నిర్మించబడి ఉండొచ్చు అని చెబుతారు. తర్వాతి కాలంలో పల్లవులు, చోళులు మరియు విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి సహకరించినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. ఆలయంలో అనేక సార్లు పునర్నిర్మాణం చేయబడినప్పటికీ కూడా ప్రధాన శివలింగం మాత్రం అసలు రూపంలోనే కొనసాగుతూ ఉంది. 19వ శతాబ్దంలో పురావస్తు శాఖ అధికారులు ఈ ఆలయాన్ని పరిశీలించి దీని ప్రాచీనతను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ ఆలయం భారతీయ పురావస్తు సర్వేక్షణ సంస్థ ఆధ్వర్యంలో సంరక్షింపబడుతోంది. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, శాంతి మరియు ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో వేలాది భక్తులు ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ చరిత్ర, ఆధ్యాత్మికత మరియు కళాత్మకకు ఒక అద్భుతమైన కలయికగా నిలిచింది. 2200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది మన భారతీయ సంస్కృతి, శిల్పకళా వైభవం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ ఆలయాన్ని ఎప్పుడన్నా దర్శించినట్లయితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరిన్ని చారిత్రక విశేషాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.